సామాజిక ఐక్యత సాధనతో పాటు వివిధ రంగాల్లో ఎదుగుదల సంక్షేమాన్ని సమన్వయం చేసుకుని ముందుకు సాగాలని కాకతీయ కమ్యూనిటీ ఫౌండేషన్ చైర్మన్ గూడూరు సత్యనారాయణ పిలుపునిచ్చారు. కమ్మ సేవా సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో 2025 సంక్రాంతి సంబరాల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఎస్ఆర్ నగర్లో ఈ సమావేశాన్ని నిర్వహించగా గూడూరి సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బాచుపల్లిలోని కాసాని కౌసల్య ఫార్మ్స్ వేదికగా జనవరి 5న జరిగే సంక్రాంతి సంబరాలను విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో సూర్నేని మోహన్ నాయుడు, మదమంచి రాజారావు, మొక్కపాటి వీరరాఘవయ్య, నేలకుడిటి అనిల్, శాఖమూరి యుగేందర్ సంపత్ కుమార్, మండవ రమాదేవితో పాటు బీఆర్కే న్యూస్ ఛానల్ అడ్వైజర్ మురళి యానాల పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. కమ్మ సేవా సమితి ఆశయాలను సమిష్టిగా ముందుకు తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ కమ్యూనిటీ మీటింగ్స్ పెట్టుకున్నప్పుడు మన పిల్లలందరికీ ఒకటే అడ్వైజ్ చేస్తున్నా, ఎప్పుడు కూడా ఇట్లా షూటింగ్లు పెట్టొద్దు అని. అందరూ ఒక రౌండ్ టేబుల్ లాగా కూర్చొని మాట్లాడుకుంటేనే మనకు అసలు ఆప్యాయత అనేది ఉంటుంది. ఎక్కడ ఎన్నిసార్లు చెప్పినా ఈ పిల్లలకి మళ్ళీ ఇదే ఒక ప్లాట్ఫామ్ వేయడం, ముగ్గురు నలుగురితో కూర్చోబెట్టడం, దండలేయడం, అది ఇవన్నీ మన సంస్కృతి పాతను వదిలిపెట్టండి. మనం ఒక ఐడియాలజికల్గా మన పిల్లల్ని కొంచెం ముందుకు తీసుకెళ్దాం. అంగు ఆర్భాటాలు లేకుండా వీలైనంత వరకు డౌన్ టు ఎర్త్లో వెళ్ళాలనే నేను నా ప్రయత్నం అంతా అదే. మొదటి నుంచి ఇప్పటి నుంచి కూడా కాదు. సరే, ఇక అది కొంచెం ఎంకరేజ్ చేసుకున్నా డిస్కరేజ్ చేసుకున్నా కానీ అది తప్పదు. రాబోయే కాలం కూడా ఎప్పుడైనా సరే మీరు ఇటువంటి కమ్యూనిటీ మీటింగ్స్ పెట్టుకుంటే అందరూ ఒక రౌండ్ టేబుల్ లాగా కూర్చొని మాట్లాడుకుంటేనే మనకు అసలు ఆప్యాయత అనేది ఉంటుంది. ఎక్కడ ఎన్నిసార్లు చెప్పినా ఈ పిల్లలకి మళ్ళీ ఇదే ఒక ప్లాట్ఫామ్ వేయడం, ముగ్గురు నలుగురితో కూర్చోబెట్టడం, దండలేయడం, అది ఇవన్నీ మన సంస్కృతి పాతను వదిలిపెట్టండి. మనం ఒక ఐడియాలజికల్గా మన పిల్లల్ని కొంచెం ముందుకు తీసుకెళ్దాం. అంగు ఆర్భాటాలు లేకుండా వీలైనంత వరకు డౌన్ టు ఎర్త్లో వెళ్ళాలనే నేను నా ప్రయత్నం అంతా అదే. మొదటి నుంచి ఇప్పటి నుంచి కూడా కాదు. సరే, ఇక అది కొంచెం ఎంకరేజ్ చేసుకున్నా డిస్కరేజ్ చేసుకున్నా కానీ అది తప్పదు. రాబోయే కాలం కూడా ఎప్పుడైనా సరే మీరు ఇటువంటి కమ్యూనిటీ మీటింగ్స్ పెట్టుకుంటే మాత్రం అందరూ రౌండ్ టేబుల్ వేసుకునే మాట్లాడండి. దానివల్ల మనకు ఆప్యాయంగా టుగెదర్నెస్ పెరుగుతుంది. మీ లెవెల్ ఒకటి, నా లెవెల్ ఒకటి కాదు, నేను అందరం ఒకటే లెవెల్ మీటింగ్లో. మన ఆఫీస్ మీటింగ్స్ ఇంకోటో పొలిటికల్ మీటింగ్స్ అంటే అది డిఫరెంట్. సరే, అసలు విషయానికి వద్దాం. మేము అసలు ఎందుకు వచ్చాము ఇందులోకి.